ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో తలాలు ఉంచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని వాక్యం చదువుకుని మనం అందరం కూడా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, దేవాతి దేవ, ఈ రాత్రికాల సమయంలో నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలోంచి మీ సన్నిధికి తీసుకొచ్చిన నీకు వందనాలు ప్రభా. ఆయన మరోసారి ప్రభా, మీ సన్నిధికి ఎవరైతే వచ్చిన్నారో వారందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. కొద్ది నిమిషాలు నీ వాక్యం వినిచుండగా మీ స్వరం మాకు వినిపించండి, మాతో మాట్లాడండి నాయన. అయ్యా, వినగలిగిన చెవులు, గ్రహించే హృదయం మా అందరికి మీరు దయచేయండి. ఇంకెవరైతే గృహాల దగ్గర ఉన్నారో, ఇంకెవరైతే టీవీల ముందు కూర్చున్నారో వారితో మీరు మాట్లాడిన నాయన, వారిని కూడా మీ సన్నిధికి నడిపించి ప్రార్థన కుడికలో పాల్గొని నాయన నీ సన్నిధిలో గోజాడే మనసును వీళ్ళందరికీ మీరు దయచేయండి ప్రభా. మా ప్రార్థనలన్నిటికీ కూడా మీరు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మరొకసారి మీ సహాయం కొరకు అర్థిస్తున్నాం, మీ స్వరం కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే మాతో మాట్లాడి మాకు సహాయం చేయమని మహిమాకంత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నేను అపవాది క్రియలు అయిపోయి దృష్టిని తరిమి కొట్టమని యేసునామములో ప్రార్థన అడిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? ఈ సమయంలో వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాము. నిజానికి అధ్యాయం మొత్తం చదవాలి కానీ సమయం లేదు కనుక మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు చదువుకుందాం. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త యోహాను సువార్త 5వ అధ్యాయము 10 నుండి 18 వరకు చదువుకుందాం. పేజీ నంబరు 84. యోహాను సువార్త 5వ అధ్యాయము 10 నుండి 18 వచనాలు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు అది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడువుమని నాతో చెప్పిన నేను. వారు, నీ పరుపెత్తుకొని నడువుమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువగా కీడు నీకు కలుగుకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఆమేన్. కొంచెం మైక్ ఆపండి అమ్మ, అక్కడ కిందది ఆఫ్ చేయండి, కింద కనండి, ఆపి ఉందా. దేవుని నామానికి మహిమ కలుగుగాక. దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము ఒక అద్భుతం జరిగింది. నేను అద్భుతం చదవలేదు కానీ అద్భుతం ఏంటో మీ అందరూ కూడా బాగా తెలుసు. ఏంటంటే గొర్రెల ద్వారము దగ్గర, అంటే బేతెస్తా అనే ఒక కోనేటిలో 38 సంవత్సరాల నుండి రోగంతో నిండిన ఒక వ్యక్తిని యేసుప్రభువు వారు స్వస్థపరిచారు. అయితే ఆయన ఎలా స్వస్థపరిచారంటే, ఆ విశ్రాంతి దినం రోజున యేసుప్రభువు అతనితో ఏమంటారంటే, నీ పరుపెత్తుకొని నీవు వెళ్ళు అంటే ఆ వ్యక్తి తన పరుపెత్తుకొని ఆ కోనేటి దగ్గర నుండి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 38 ఏళ్ల నుంచి ఆ కోనేటి దగ్గర అతను పడి ఉన్నాడు. కానీ సాయం చేయట్లా. ఆ కోనేరులో ఎవరన్నా దిగుదామనుకునే లోపలే ఇంకొకరు వచ్చి దిగుతున్నారంట. ఎందుకంటే దేవదూత ఎప్పుడో ఒక సమయంలో ఆ నీటిని కదిపినప్పుడంట మొదటిసారి ఎవరైతే ఆ కోనేటిలో దిగుతారో వారు స్వస్థత పొందుతారు. కాబట్టి ఈ వ్యక్తి ఆ సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ ఎవరు అతనికి సహాయం చేయట్లా. ఎవరు రోగాలు వచ్చిన వాళ్ళతో ముందు వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు స్వస్థపడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి యేసుప్రభువు అది చూసి చాలా ఏళ్ళ నుంచి అతను బాధపడుతున్నాడని యేసుప్రభువు ఏం చేశాడంటే, అయ్యా ఇదిగో నీ పరుపెత్తుకుని వెళ్ళిపో అనగానే అతను స్వస్థత పొంది తన పరుపెత్తుకుని వెళ్ళిపోతాడు. అయితే అది ఎప్పుడు జరిగింది?
శనివారం రోజున జరిగింది. అంటే విశ్రాంతి దినం రోజున జరిగింది. విశ్రాంతి దినములో ఒక ఆజ్ఞ ఉంది, ఏంటంటే ఆ రోజు ఎలాంటి పనులను చేయకూడదు. ఎలాంటి పనులను చేయకూడదంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ పనులు చేయకూడదంటే తమ లాభార్జన సంబంధమైన పనులను చేయకూడదని బైబిల్ చెప్పింది. అంటే తమకు డబ్బు సంపాదించుకోవటం కానీ, లేకపోతే ఆహారం సంపాదించుకోవటం కానీ, అలాంటి తమ జీవన మనుగడ కొరకైనటువంటి ఏ పని ఆ రోజు మీరు చేయకూడదు. మిగిలిన 6 రోజులు మీరు పని చేసుకోండి, ఆ రోజు మీరు సంపాదించుకోండి అని చెప్పాడు. కానీ 7వ రోజు మాత్రం మీరు ఎలాంటి పనులను మీరు చేయొద్దన్నాడు. ఆ ఉద్దేశం దేవుడు చెప్పాడు. కానీ అపాయంలో ఉన్నవాడికి సహాయం చేయొద్దని దేవుడు ఎప్పుడు కూడా చెప్పలేదు. ఇబ్బందులో ఉన్నవాడికి సహాయం చేయొద్దని ఎప్పుడు కూడా దేవుడు చెప్పరు. కానీ వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. దేవుని యొక్క లేఖనాలను పరిశీలి శాస్త్రులు తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారు, ఇదిగో ఇతను పరుపు ఎత్తుకెళ్ళాడు, ఇతను పరుపు మోసాడు, పడుకునే పరుపు మోసాడు, కాబట్టి అది ఒక పని, కాబట్టి అతన్ని మనము ఇట్లా చేసిన వారు ఎవరా అని చెప్పేసి అతను అడిగినప్పుడంట అతను తెలియలేదంట కదా. ఆ రోగం వచ్చిన వాడికి ఎవరు స్వస్థపరిచారో తెలియలా కదా. అలాగే యేసు ప్రభువారు కూడా అక్కడ ఒక వచ్చిన మనం చదువుకుందాం, 13 వచనము. ఆయన ఎవడో స్వస్థత పొందిన వానికి తెలియలేదు, ఆ చోటను గుంపు కూడి ఉండను గనుక యేసు తప్పించుకొని పోయాను. చూసారు జనుకులారా, ఎవరైనా స్వస్థత భరిస్తే అందరికీ తెలియాలనుకుంటారా, తప్పించుకుపోవాలనుకుంటారా? ఈరోజు ఒక సేవకుడు స్వస్థపరిచాడు అనుకుందాం. ఈరోజు ఏం జరుగుతుంది చెప్పండి? ఈ రోజుల్లో ఒక సేవకుడు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే ఎవ్వరికి తెలియకుండా రహస్యంగా చేస్తున్నాడా, లేకపోతే అందరికి తెలిసేలా చేస్తున్నాడా? కదా, అందరికి తెలిసేలా చేస్తున్నాడు. సహజం, ఎందుకంటే అందరూ తెలుసుకోవాలి. యేసుప్రభు స్వస్థపరుస్తాడు, యేసుప్రభు వారు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆ విషయము మిగతా కూడా తెలియాలని అందరి ముందు బాహాటంగా చేస్తున్నారు. కానీ యేసుప్రభు ఏం చేశాడంట, ఎవరికి తెలియకుండా తప్పించుకుని రహస్యంగా వెళ్ళిపోయాడంట. అలాగే చేసిన వ్యక్తికి కూడా ఆయన ఎవరో తెలియదు. మరలా యేసుప్రభు ఏం చేశారంటే, మరలా అతన్ని ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ అతను వెళ్ళి కలిసి అతని పేరు చెప్పి అతన్ని బాగు చేసి, ఇక నువ్వు మళ్ళీ ఏం చేయొద్దు, ఇక నువ్వు పాపం చేయి మాకు. ఒకవేళ నువ్వు పాపం చేశానంటే దీనికి ఇంకా ఏమంటున్నాడు ఆయన, 14 వచనం చూద్దాం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. కదా, యేసుప్రభు ఏం చెప్పారు ఆయనకి, నీకు రోగం వచ్చింది, పాపం వల్ల వచ్చింది, 38 ఏళ్ళు బాధపడ్డావు, కాబట్టి ఇప్పుడు నేను నిన్ను స్వస్థపరిచాను, ఇక నువ్వేం చేయకూడదు, పాపం చేయకూడదు. ఒకవేళ నువ్వు మళ్ళా పాపం చేసావంటే దీనికి 2 కదా, ఇంకా ఎక్కువ కీడు నీకు కలిగిద్ది. కాబట్టి ఆ కీడు నుండి తప్పించుకోవాలంటే ఇక నువ్వు పాపం చేయకుండా దేవుని కొరకు బ్రతుకని చెప్పేసి అతనికి హెచ్చరిక చేసేసి వెళ్ళిపోయాడు యేసుప్రభు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ముఖ్యమైన 2 విషయాలు నేర్చుకోవాలి. ఎందుకంటే యేసుప్రభు వారు తన మెప్పు కొరకు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. రెండవది, డబ్బుల కొరకు ఎప్పుడు కూడా యేసుప్రభు వారు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. అది గుర్తుపెట్టుకోండి. డబ్బుల కొరకు ఆయన అద్భుతాలు చేయలేదు, మెప్పు కొరకు ఆయన అద్భుతాలు చేయలేదు. అనేక సందర్భాల్లో ఆయన అద్భుతాలు రహస్యంగానే చేశాడు. ఆయన చాలామందికి తెలియదు ఆయన ఇంకా ఇన్ని అద్భుతాలు చేశాడనేది చాలామందికి తెలియదు. ఆ పొందిన వారికి తప్ప ఇంకెవరికి తెలియదు. అలాగే దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో భక్తుడైనటువంటి యోహాను ఒక మాట అంటాడు. అది ఏంటో నేను మీకు చదివి వినిపిస్తాను. యోహాను సువార్త చివరి అధ్యాయం 21వ అధ్యాయము 25వ వచనము. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. చూసారా, యేసు ప్రభువారు చేసిన కార్యాలు పుస్తకం రూపంలో రాస్తే అంట భూలోకంలో ఉన్న పుస్తకాలు ఇవి కూడా సరిపోవు అని నాకు తోచుచున్నది అని యోహాను భక్తుడు అంటాడు. అంటే చూడండి ఎన్ని అద్భుతాలు ఆయన చేశాడు, కానీ అవన్నీ రాయాలి బైబిల్లో. పరిశుద్ధాత్మ ప్రేరేపించినంత వరకే కొన్ని మాత్రమే రాశారు, అన్నిటినీ రాయలేదు. అలాగే 3 సువార్తల్లో కొన్ని రాశారు, ఆ 3 సువార్తలో లేనివి కొన్ని యోహాను సువార్తలో దేవుడు రాయించాడు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ రాస్తే పుస్తకాలు సరిపో భూమి మీద అని ఆ భక్తుడు చెప్పాడు. కాబట్టి యేసు ప్రభువారు ఏది కూడా తన మెప్పు కొరకు తన ఘనత కొరకు ఆయన చేయలేదు. రెండోది, యేసు ప్రభువారు ఏది కూడా డబ్బు కొరకు చేయలేదు. తర్వాత దేవుని పిల్లరా, వాడు గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. ఏంటంటే
ఎవరికైనా రోగం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు కానుక తీసుకోకూడదు కదా. ఎందుకంటే బైబిల్ ఏమంటాడంటే యేసుప్రభు వారు, ఉచితంగా పొందితీవి కనుక నువ్వేం చేయి, ఉచితంగా ఏమన్నాడు ఆయన కదా. మనం ఉచితంగా పొందాము కాబట్టి మనం ఏం చేయాలి, ఉచితంగా ఇవ్వాలి. అంటే ఒకవేళ నీకు స్వస్థపరిచే వరం దేవుడు నీకు ఇచ్చాడు అనుకో, అంటే నీకంటే నీ విశ్వాసులు కూడా ఇవ్వచ్చు దేవుడు స్వస్థపరిచే వరం, ఒక భాషగారికే కాదు. స్వస్థత వరము దేవుడు ఎవరికైనా ఇవ్వచ్చు, ఒక విశ్వాసిగా నీకైనా ఇవ్వచ్చు. అంటే నువ్వు ప్రార్థన చేయగానే స్వస్థతలు రావచ్చు. అర్థమవుతుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి తగినట్లుగా వరాలు వాళ్ళకి ఇస్తాడు. ఈ బిడ్డకి ఇస్తే పర్వాలేదు, నా పరిచయంలో ఈ వరాన్ని వాడుతుంది, గర్వించకుండా, గర్విష్ఠురాలు కాకుండా, దేవుని పని పాడు కాకుండా, దేవుని రాజ్యం పాడు చేయకుండా, దేవుని పని నిమిత్తము, స్వార్థ నిమిత్తము, రక్షణ నిమిత్తము ఈమె ఈ యొక్క వరాన్ని వాడుకుంటుంది అని దేవుడు అనుకుంటే ఎవరికైనా స్వస్థత వరం ఇవ్వచ్చు. లేదా ఏ భాషకైనా దేవుడు ఆ స్వస్థత వరం ఇవ్వచ్చు. కాబట్టి స్వస్థత పొందిన తర్వాత స్వస్థత నిమిత్తము కానుకలు తీసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అందుకనే యేసుప్రభు వారు ఇంకొక సందర్భంలో ఏమన్నాడంటే, 10 మంది కుష్ఠరోగులు ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, సరే మీరు వెళ్ళండి, మీరు బాగోతారని చెప్పారు. యేసుప్రభు చెప్పారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తిరిగి వెళ్తుంటే వెళ్ళే దారిలో వాళ్ళందరూ ఏమయ్యారంట, స్వస్థపరచబడ్డారంట. స్వస్థపరచబడిన తర్వాత ఒక్కతను మాత్రం తిరిగి వచ్చాడంట. తిరిగి వస్తే, అయ్యా మిగతా 9 మంది ఏమైపోయారు, వారికి స్వస్థత కలగలేదంటే వాళ్ళకే కలిగింది అయ్యా, మరి వాళ్ళందరూ ఏమైపోయారంటే ఇక ఆయనే మాట్లాడాలి, నువ్వు అక్కడే వచ్చేస్తారు, ఓపెన్ చేయి, యాజకుడికి నువ్వు వెళ్ళి కనుపరుచుకుని మోషే నియమించినటువంటి అర్పణలను యాజకుడికి నువ్వు సమర్పించు అని చెప్పేసి యేసుప్రభు అతను పంపించేశాడు. మీకు అర్థమవుతుంది అక్కడ. యేసుప్రభు వారు ఆ కుష్ఠవ్యాధులు గలవాడిని స్వస్థపరిచిన తర్వాత, అయ్యా నువ్వు నీ కానుక తెచ్చి నాకీ అనలేదు. మీకు అర్థమవుతుంది కదా. యేసుప్రభు వారు అతన్ని ఉచితంగా స్వస్థపరిచాడు. కాబట్టి యేసుప్రభు వారు మనము నేర్చుకోవాలి అది. కాబట్టి ప్రతిదానికి మనము స్వస్థత పొందినందుకు కానుక, లేకపోతే బాప్తిస్మం ఇచ్చినందుకు కానుక అలవాటైపోయింది ఇది. సంఘంలో చాలామంది సేవకులు తెలుసో తెలియకో పురాతన కాలం నుండి వాటిని అలవాటు చేసేసారు అనుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంట్లో బాగున్నప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కానుక తీసుకోవాలి అని అట్లా ప్రజలకి అలా నూరు పోసేశారు. కాబట్టి ప్రతిదానికి కానుక ఇవ్వకపోతే ఏమో దేవుడు మమ్మల్ని ఏమనుకుంటాడో, లేదా ఆ పాస్టర్ గారు ఏమనుకుంటాడో అనే ఉద్దేశంతోనే ప్రతిదానికి కానుక అని ఎక్కడ చూసిన కానుకలు ఎక్కువైపోయింది. కాబట్టి బైబిల్ ఏమంటున్నా అంటే, దేవుడు ఉచితంగా పొందావు, ఉచితంగా నువ్వు ఇవ్వంతే. నువ్వు ఉచితంగా దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన విని దేవుడు ఉచితంగా స్వస్థపరుస్తున్నప్పుడు మళ్ళీ ఆ స్వస్థపరిచిన కానుకెందుకు? నీకేమైనా ఇవ్వాలనిపిస్తే అది తర్వాత నీ మందిరంలో నీకు ఇవ్వాలనిసినప్పుడు నువ్వు ఇచ్చుకో, అంతేగాని స్వస్థపరిచాడు కాబట్టి కానుక ఇవ్వాలని స్వస్థపరిచిన ఏ సేవకుడు కూడా బలవంతంగా ప్రజలను అడగటానికి వీలు లేదు. అలాగే మెప్పు కొరకు అద్భుతాలు చేయకూడదు జరుపుతారు కదా. ఈ రోజుల్లో చిన్న అద్భుతం జరిగిద్దో లేదో కూడా తెలియదు, కానీ దాన్ని ప్రచురించి చేయడం మాత్రము ఎక్కువైపోయింది. ఎక్కువ ప్రచారం ఎక్కువైపోయింది. ఇదిగో అద్భుతం అంటారు, కానీ అద్భుతం జరగని నిజంగానే జరుగుతుంది. అద్భుతాలు చెప్పండి, అసలు అద్భుతాలు జరుగుతున్నాయి ఈ రోజులో. పెడతారు, కూడికలు పెడతారు, స్వస్థత మహాసభలు అంటారు. మరి ఎల్లుండి స్వస్థత జరుగుతుంది, అందరికీ జరగట్లేదు. ఎందుకని? జరగకపోయినా జరుగుతుందని వీళ్ళు భ్రమపరిచి చూపిస్తున్నారు కాబట్టి దేవుడు చేయడం ఇష్టం లేదు దేవుడికి. మీకు అర్థమవుతుంది కదా. కాబట్టి దేవుని పిల్లరా, నిజంగా ఒక వ్యక్తి స్వస్థపరచబడితే దాన్ని మనమేం చాటించవసరం, అతనే వెళ్ళి చెప్తాడు. అర్థమవుతుంది. మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, మనం ప్రచురించాల్సిన అవసరం లేదు. అందుకని ఇక్కడ గమనించండి, యేసుప్రభు అద్భుతం చేశాడు, ఆయన వెళ్ళి ఎవరికి చెప్పలా. నేను 38 ఏళ్ల నుండి రోగిని స్వస్థపరిచాను, నా దగ్గర రండి అనలా ఆయన. అర్థమవుతుంది కదా. ఆయన ఏమన్నాడు, పాపంలో ఉన్నవారులారా నా ఎద్దుకు రండి, దేవుడికి దూరంగా ఉన్నవారులారా నా ఎద్దుకు రండి, ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా ఎద్దుకు రండి అన్నాడు తప్ప రోగులు రమ్మల్లా. కానీ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి దగ్గరికి యేసుప్రభు వారు వెళ్ళి స్వస్థపరిచారు, కానీ ఆ స్వస్థపరిచిన విషయాన్ని ఎవరికి ఆయన చెప్పలా. మరి ఎవరు చెప్పారు స్వస్థపరిచిన విషయము? ఎవరైతే స్వస్థతపరచబడ్డాడో అతను వెళ్ళి అక్కడ ప్రజలకు చెప్పాడు, ఇదిగో నన్ను స్వస్థపరిచిన వాడు యేసుప్రభు వారు. కాబట్టి స్వస్థపరిచిన వాళ్ళు వెళ్ళి చెప్పాలి.
కానీ ఈరోజు ఏమైపోయింది, స్వస్థపరిచిన చెప్పట్లా, కానీ ఎవరు చెప్తున్నారు? స్వస్థ చేసేవాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజానికి నేను కొన్ని సందర్భాల్లో కొన్ని టీవీలో కూడా చూసినప్పుడు స్వస్థత పొందాడు బాగా అని చెప్పి వాళ్ళు పంపించేస్తున్నారు. వాళ్ళ తర్వాత అడుగుతుంటే వాళ్ళకి ఏం స్వస్థత కలగలేదంట. ఏదో ఆ స్టేజ్ మీద మభ్య పెట్టేస్తున్నారు జనాల్ని. ఇలాంటి మభ్య సేవకులు ఈరోజు ఎక్కువైపోయారు. కానీ యేసు ప్రభువారు ఇలాంటి మభ్య పెట్టేది ఆ పనులు ఆయన చేయలేదు. కాబట్టి యేసు ప్రభువారి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, ఆయన మెప్పు కొరకు ఎలాంటి అద్భుతాలు చేయలేదు, ఆయన కానుకల కొరకు ఎలాంటి అద్భుతాలు చేయలేదు. ఆయన దేవుని మహిమ కొరకు చేశాడు, ఆయన దేవుని ఘనపరచడం కొరకు చేశాడు, దేవుని రాజ్య స్థాపన కొరకు ఆయన చేశాడు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి. మన ఆత్మీయ విశ్వాసము రహస్య జీవితంలో బలంగా ఉండాలి. పబ్లిక్లో మనం విశ్వాసులుగా ఉండటం కాదు మనకు దేవుడికి కావాల్సింది కదా. సమాజంలో మేము గొప్ప ప్రార్థనా పరులు అనిపించుకోవడం కాదు, సమాజంలో మేము గొప్ప సింగర్లం అనిపించుకోవటం కాదు, సమాజంలో మేము గొప్ప అద్భుతాలు చేస్తాం అనిపించుకోవటం కాదు. ఎక్కడ ఉండాలంట? రహస్య జీవితంలో దేవుడితో అత్యున్నతమైన సంబంధం మనం కలిగి ఉండాలి. రహస్య జీవితంలో, వ్యక్తిగతమైన జీవితంలో నీకు దేవుడికి అన్యోన్యమైన సంబంధం అత్యున్నతంగా ఉండాలి, అది బయట కాదు. అందుకని యేసు ప్రభువారు చాలా సందర్భాల్లో పరిసయ్యులు ఏమని గద్దించారంటే, మీరు పరిసయ్యులాగా ఉండొద్దు. వాళ్ళు వీధుల్లో, సంత వీధుల్లో పెద్దగా ప్రార్థన చేస్తారు. సంత వీధుల్లో అంట రోడ్ల మీద అందరికీ కనపడాలని వాళ్ళు ఏం చేస్తారంట, పెద్దగా ప్రార్థన చేస్తారు. సంత వీధుల్లో నిలబడి ప్రార్థన చేస్తారు. కాబట్టి మీరు అలా చేయకండి, వాళ్ళలాగా మీరు చేయకండి అంటే, ప్రజల కొరకు నటించే ప్రార్థనలు మీరు చేయకండి అని యేసు ప్రభువారు అంటున్నారు. కొంతమంది ఇంట్లో అసలు ప్రార్థనే చేయరు, తెలుసా మీకు? ఇంట్లో అస్సలు ప్రార్థన చేయరు. కానీ ప్రార్థన గుడికిల్లో కానీ కూటల్లో కానీ మైక్ ఇస్తే మాత్రం, మా స్టేజ్ మీద ఎక్కిస్తే మాత్రం అబ్బా ఒక అరగంట సేపు ప్రార్థన చేస్తారు, తెలుసా మీకు? కొన్నిసార్లు ముఖ్యంగా కూడికల్లో జరుగుతాయి. ఒకసారి నేను మీటింగ్కి వెళ్ళా, ఒక పాస్టర్ గారు రమ్మంటే వెళ్ళా. ఒక సంఘ పెద్దకి మైక్ ఇచ్చారు. మైక్ ఇస్తే ప్రార్థన చేయమని ఇచ్చారు. ఆయన నిలబడి ప్రార్థన చేశాడు. దాదాపు అరగంట సేపు చేశాడు ప్రార్థన. అంటే కరెక్ట్గా అరగంట కాదనుకోవాలి, సుమారు అంతసేపు చేశాడు. అమ్మో ఇంతసేపా అనిపించింది. అంత టైం అంతా ఆయన తీసుకున్నాడు కదా. నిజంగా ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తారంటే ఇంట్లో ప్రార్థనే చేయరు అసలు, ఇంట్లో మోకాళ్ళే వేయరు అసలు కదా. అది కాదు దేవుడికి కావాల్సింది. ఆ ప్రార్థన, అట్లాంటి ప్రార్థన దేవుడు విని మైమరిచిపోడు దేవుడేమి. దేవుడు అంటాడు, ఎవరైనా ఆయన ఇప్పుడు అరగంట ప్రార్థన చేసావు కదా, మరి రోజు ఏం చేస్తున్నావు? రోజు ఇంట్లో ఏం చేస్తున్నావు? రోజులు ఇంట్లో కనీసం ఒక పావుగంట కూడా మోకలేవే, పావుగంట కూడా ప్రార్థన చేయవే, ఇప్పుడు వచ్చి అందరి ముందు మైకు ఉండేసరికి అరగంట సేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని చెప్పి దేవుడు అతను అంగీకరించాడు. దేవుడు ఆ ప్రార్థన అంగీకారం కాదు దేవుడికి. అందుకనే వ్యక్తిగతమైన సహవాసం దేవుడితో ఉండాలి మనకి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, వ్యక్తిగతమైన సహవాసం అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం మొత్తం గమనిస్తే కనుక, ఏది ఈ 19వ వచనం నుండి చివరి వచనం వరకు గమనిస్తే కనుక, తండ్రి అయిన దేవుడికి కుమారుడైన యేసు ప్రభువారికి ఎలాంటి వ్యక్తిగతమైన సంబంధం ఉందో ఎంత చక్కగా రాయబడిందో దొరుకుతా. చాలా విషయాలు యేసు ప్రభువు చెప్పాడు. ఆయనకు తండ్రికి ఎలాంటి అనుబంధం ఉందో యేసు ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన కొన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి చూద్దాము ఎలాంటి సంబంధం తండ్రికి కుమారునికి ఎలాంటి సంబంధం ఉందో ఒకసారి మనం చూద్దాం. 11వ వచనంలో 20వ వచనం చదువుతున్నాను చూడండి. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటి నెలను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించను, అలాగే కుమారుడును తనకిష్టమైన వచ్చిన వారిని బ్రతికించును. అంతేకా దేవుని బిడ్డ. తర్వాత చూడండి 22వ వచనము. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచువలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. చూసారా? అంటే తండ్రి తీర్పు తీర్చడంట. తండ్రి అయిన దేవుడు అంటే సర్వ సృష్టికారకుడైనటువంటి తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఆయన ఎవరికి తీర్పు తీర్చడంట. మరి తీర్పు తీర్చేది ఎవరంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్పు తీరుస్తాడు.
స్వస్థపరిచేది యేసు నామములో, స్వస్థపరిచే అధికారం యేసు ప్రభువారికి ఇవ్వబడింది, తీర్పు తీర్చే అధికారం కూడా యేసు ప్రభువారికి ఇవ్వబడింది. కాబట్టి తండ్రి అసలు తీర్పు తీర్చడంట, కుమారుడే తీర్పు తీరుస్తాడంట. ఎందుకనంటే కుమారుడు గణపరచబడాలి కాబట్టి అందరి ఎదుట కుమారుని గణపరచడానికి సమస్త స్వస్థత చేసే అద్భుత వరం కానీ, లేకపోతే అధికారం కానీ, లేకపోతే తీర్పు తెచ్చే అధికారం కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడిందని చెప్తున్నాడు. అంతేకాదు అలా అంత అధికారం ఇవ్వబడిన యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? మరలా చూడండి, ఇక్కడ 30 వచనం చూడండి. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుతున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైంది. మీరు గమనించారమ్మా, ఎంత ఎంత అద్భుతంగా ఉంది కదా యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు వారికి తండ్రి అయిన దేవుడు ఏమిచ్చాడు? తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు కదా. కానీ యేసు ప్రభు వారు ఆ అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, అంటే తప్పుగా అనుకోకండి, ఈ మందిరపు తాళం చెవులు ఒకళ్ళ దగ్గర, ఎవరో ఒకళ్ళ దగ్గర, అంటే అయ్యారు మీ గురించి కాలేదు, జనరల్ చెప్తున్నా, ఉదాహరణ చెప్తున్నా. ఒకళ్ళకి దేవుడు ఒకళ్ళకి జాగ్రత్తగా చూసుకొని చెప్పి ఒకళ్ళకి తాళాలు ఇచ్చారనుకోండి. తాళాలు నా దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఎవరు రావడానికి వీల్లేదు, నన్ను అడిగి నాకు చెప్పే లోపలికి రావాలి అని అందరితో అహంకారంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది కదా. ఎందుకని వస్తుంది అహంకారం, కొన్నిసార్లు కొంతమందికి ఉంటుంది. ఎందుకంటే అధికారం ఎవరి దగ్గర ఉంది? ఆ తాళపు చెవి అధికారం ఎవరికి ఇవ్వబడింది? అతనికి ఇవ్వబడింది. కాబట్టి అతనిలో సహోదాగా ఒక గర్వం రావచ్చు. నేను తెరిస్తేనే మీరు లోపల రావాలి, నాకు ఇష్టం లేని లోపల రావటం లేదు, వాళ్ళు వస్తే నేను తాళం వేసేస్తా అంటే ఎట్లుంటుంది? అలా దుర్వినియోగం కూడా చేయొచ్చా లేదా? అవకాశం ఉందా లేదా? ఉంది. మన దగ్గర టైం చేయలేండి, ఆయన గురించి చెప్పట్లేదు, అందుకే అంటున్నా. అదే నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే యేసు ప్రభు వారికి కూడా అధికారం ఇవ్వబడింది. ఏం అధికారము? స్వస్థపరిచే అధికారం యేసుకి ఇవ్వబడింది. అలాగే ఎవరికైనా తీర్పు తీర్చే అధికారం యేసుకి ఇవ్వబడింది. కాబట్టి నాకు అధికారము తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు కదా అని నా ఇష్టం వచ్చి చేసుకున్నాను, యేసు ప్రభు చేయలా. మీకు అర్థమవుతుంది కదా. అదే సేమ్ ఉన్నాడు, నాకు ఆ అధికారం ఉన్నా కూడా, స్వస్థపరిచే అధికారం ఉన్నా, తీర్పు తీర్చే అధికారం ఉన్నా, ఎవరిని నరకంలో వేయాలి, ఎవరిని స్వర్గంలో పరలోకంలో తీసుకెళ్ళాలనే అధికారం నాకు ఉన్నా కూడా ఏది కూడా నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను చెయ్యలేదు అని ఏమన్నాడు చూడండి. నా తండ్రి చిత్త ప్రకారమే చేయగోరుతున్నాను. నాకు పలానా ఆయన అస్సలా, వీడిని తీసుకెళ్ళి నరకంలో పడేస్తా అని వేసి అనుకోడు. తండ్రి వీడిని రక్షించడం నీ చిత్తమైతే వాడు నన్ను అసహించుకున్నా సరే నేను ఏం చేస్తాను, వాడిని నరకంలో వేయను. అది యేసయ్య యొక్క మనస్తత్వం. అర్థమవుతుంది కదా. ఇంకా చెప్పాలంటే ఒకడు వచ్చి నేను కొట్టాడు, కానీ నీకు వాడిని కొట్టాలని ఉంది, నీకు కూడా చెయ్యి లెగుస్తుంది. కానీ ఆ కొట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తున్నాం, ఏమని? ఇప్పుడు నేను ఇతను కొట్టడం దేవుడికి ఇష్టమా కాదా? కాబట్టి దేవుడికి ఇష్టం లేదు నేను వాడిని కొట్టడం, కానీ నీకేమనిపిస్తుంది? కొట్టాలనిపిస్తుంది. నువ్వు తన్నుతున్నావు కాబట్టి. అతన్ని చంప చెల్లు అనిపించాడు, అందరి ముందు కొట్టాడు, నిన్ను అందరి ముందు అవమానించాడు, నేను అందరి ముందు బాధ పెట్టాడు. కాబట్టి నీకు కూడా తిరిగి ఆ కోపం తీర్చుకొని ఉంది. కానీ ఒక పక్క దేవుడు ఏమన్నాడు? నువ్వు కొట్టమాకాడిని అన్నాడు. ఇప్పుడు నీ ఇష్టం నెరవేర్చుకోవాలా, దేవుడి ఇష్టం నెరవేర్చాలా? అదే పని ఇక్కడ యేసుప్రభు చేశారు. యేసుప్రభు వారికి అంత అధికారం ఉన్నా కూడా ఆయన ఏది తన ఇష్టానుసారంగా చేయలేదు. తండ్రికి ఏది ఇష్టమో దాని ప్రకారమే నేను చేస్తాను, అందుకని నా తీర్పు న్యాయమైంది అని యేసుప్రభు అన్నారు. చూడండి ఎంత సహవాసం యేసుప్రభు వారికి, తండ్రి దేవుడికి. అలాగే మనం కూడా అలాంటి సహవాసంలో ఎదగాలి జరుపుకున్నారా. మనుషులకు దగ్గర అవటం మానేయండి. ఇక నుండి అయినా నేను ఒకటి చెప్తున్నా, మనుషులకు దగ్గర అవటం మానేయండి, ప్రభువుకు దగ్గర అవ్వండి, యేసయ్యకి దగ్గర అవ్వండి. పాత నిబంధనలో ఎట్లా ఉండేదంటే, ఎంతమంది సేవకులు అప్పుడు లేరమ్మా, నిజంగా వాళ్ళు ధన్యులే, నిజంగా అంతమంది సేవకులు లేరు. సమాజ మందిరానికి ఊరికి ఒకటి ఉండేది అంతే కదా. ఏ ఊరికైనా ఒక ఊరికి వెళ్తే అక్కడ ఒక సమాజ మందిరం అంతే. ఇంకా 2 సమాజ మందిరం ఉండేవి కాదు. మోషే సమాజ మందిరం అని, పేతురు సమాజ మందిరం అని, యోహాన్ అని అట్టు ఉండేవి కాదు. ఒకటే సమాజ మందిరం. కానీ ఆ ఒకే సమాజ మందిరంలో వాళ్ళల్లో మనస్పర్ధలు అయితే ఉన్నాయి. ఒక సందర్భంలో పేతురు అది పసిగట్టాడు.
ఒకే సమాజ మందిరం. కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న వాళ్ళందరూ ఏం చేశారంట, మేమేమో పేతురు ద్వారా రక్షించబడ్డాము, మా దైవజనుడు పేతురు, మేము యోహాన్ ద్వారా, మేము అపోలో ద్వారా రక్షించబడ్డాం కాబట్టి మా దైవజనుడు అపోలోనే, నిజమైన సేవకుడు అపోలోనే, మేము పౌలుతో రక్షించబడ్డాం. పేదరికి ఏం తెలుసు, అపోలోకి ఏం తెలుసు, అసలు అద్భుతమైన పత్రికలు రాస్తాడు, అసలైన సేవకుడు పౌలే అని చెప్పేసి వీళ్ళకి 3 భాగాలు అయిపోయారు. కానీ వీళ్ళకి ఒకే సమాజ మందిరం, అక్కడే కలుసుకున్నారు, అందరూ అక్కడే కలుసుకున్నారు. కానీ ప్రతిదానికి 3 గుంపులు అయిపోతున్నారు ప్రతిదానికి. అందుకనే పౌలు వారిని భయంకరంగా గద్దించేశాడు. అసలు పౌలు ఎవడో, అపోలో ఎవరో, పేతురు ఎవరో, వీరందరూ దేవుని పనివారు కదా. ఒకడేమో విత్తాడు, ఇంకొకడేమో నీళ్లు పోశాడు. కానీ విత్తితే మొలిసిద్దా? నీళ్లు పోసినంత మాత్రం మొలిసిద్దా? ఎవరు మొలిపించాలి దాన్ని? దేవుడు కదా మొలిపించాలి, దేవుడి కదా దాన్ని ప్రాణం ఇవ్వాలి, దేవుడి కదా దాన్ని బతికించేలా చేయాలి. కాబట్టి మాలో ఏం లేదురా నాయన, మేము కేవలము దేవుని కొరకు వాడబడే కేవలం ఒక పనిముట్లు మాత్రమే. దేవుడు వదిలేసి మమ్ములు పట్టుకుంటారేంటని పౌలు చాలా గద్దించాడు ప్రజల్ని. ఈరోజు అది ఎక్కువైపోయింది. ఈరోజు దేవుడికి దగ్గర అవట్లా మనుషులు పాస్టర్లకు దగ్గరే. పాస్టర్ అంటే ప్రాణం, వల్లబోలు మన ప్రాణం కదా. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లేదు, అలా వారిని గౌరవించకూడదని చెప్పట్లేదు. నీకు ఏ సేవకుడు నచ్చితే వాళ్ళని గౌరవించుకో, ప్రేమించుకో, తప్పేం కాదు. కానీ గుర్తుపెట్టుకో, అన్నిటికంటే ప్రాముఖ్యమైన మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి హృదయంలో? యేసుప్రభువారికే ఇవ్వాలి. యేసుప్రభువారే అల్టిమేట్. ఏ సేవకుడు ఏం చెప్పినా గుడ్డిగా, ఇవి నేను చెప్పినా కూడా గుడ్డిగా ఎవరు నమ్మొద్దు దేవునికి పెట్టారు. ఎవరు కూడా ఈ రోజుల్లో, నేను పోయిన వారం పేతురు పత్రిక చెప్పాను కదా, మొదటి అధ్యాయం మనం ధ్యానించుకున్నాం కదా, నేను రేపు చెప్పట్లేదు కానీ ఇది సందర్భం చెప్తున్నా. 2వ అధ్యాయం మీరు చదవండి తెలిసిద్ది. 2వ అధ్యాయం మొత్తం కూడా ఏంటో తెలుసా? అబద్ధ బోధకుల గురించి మొత్తం. 2వ అధ్యాయం మొత్తం అదే. పేతురు రాసిన 2వ పత్రిక కనుక మీరు 2వ అధ్యాయం చదివితే ఆ మొత్తం ఇక ఆరంభంతో నుండి మొదలైద్ది అబద్ధ ప్రవర్తల గురించి. ఎందుకు చెప్పాడు మరి పేతురు గారు? ఉన్నారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మోసగించే వాళ్ళు ఉన్నారు, మనల్ని భ్రమపెట్టే సేవకులు ఉన్నారు కదా. మనల్ని దేవునికి దగ్గర చేయకుండా తమకు తాము ఆకర్షించుకునే సేవలు చాలామంది ఈ రోజులు ఉన్నారు దేవునికి పిల్లలు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఒక సంఘస్థులు ఏం చేస్తారంటే, బెరయ అనే సంఘస్థులు అంటే వాళ్ళు పౌలు వాక్యం చెప్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మనమైతే ఏం చేస్తాం? వాక్యం వినేసి ఇంటికి వెళ్ళి హాయిగా తిని పడుకుంటాం కదా, మనం చేసేది అదే. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పౌలు గారు ఏం వాక్యం చెప్పాడా అది ఇంటికి వెళ్ళి అది తెరిచి, బైబిల్ తెరిచి, అసలు అట్లా ఉందా లేదా, అబద్ధం అని చెప్తున్నాడా, దొంగ బోధ చేస్తున్నాడా, తప్పుడు బోధ చేస్తున్నాడా, అబద్ధాలు చెప్తున్నాడా అని వాళ్ళు ఏం చేశారంట? పరిశీలించారంట. అసలు పౌలు చెప్పేది కరెక్టా కాదా వాళ్ళు వెతికారు దాన్ని. ఈరోజు అలా చేస్తున్నారా? చేయట్లేదు. అందుకే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధించుకుంటున్నారు. ఎందుకని? తర్వాత వాక్యం చెప్పిన తర్వాత, నిజంగా నేను చెప్తున్నాను పిల్లరా, ప్రతి సంఘంలో ఇలా ఉండాలి, ఉంటే మంచిది. ఒక వాక్యం చెప్పిన తర్వాత పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి ఆ వాక్యం చదువుకుని, అది అట్లా లేకపోతే వచ్చి పాస్టర్ గారిని అడగాలి ధైర్యంగా. పాస్టర్ గారు మీరు ఇట్లా వాక్యం చెప్పారు కదా, ఇలా లేదేంటి, ఇక్కడ వేరేలాగా ఉందేంటి, అబద్ధంగా మీరు చెప్పింది అబద్ధమా, లేకపోతే మీకు అర్థం కాక చెప్పారా, మీరు వివరించడం కుదరలేదా అని ధైర్యంగా అడగగలగాలి. అలా అడిగితే అబద్ధ బోధలు లెగుస్తారు, అసలు భయపడిపోతారు, ఉనికిపోతారు. వామ్మో లేనిపోయింది వీళ్ళకి అన్ని వాక్యం తెలుస్తారా బాబు, మనం ఏ పడితే చెప్పడానికి వీలు లేదని జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టి వాక్యం చెప్తారు. ఈరోజు ఏమైపోతుందంటే మనుషుల్ని ఆకర్షించటము, తమ దగ్గరికి లాక్కోవాలని ఎక్కువైపోయింది. కానీ ప్రభు దగ్గర తీసుకెళ్ళని ఆలోచన లేదు. నేను ఒకటే చెప్తా చెప్తారా, మనము ఏ మందిరంకి వెళ్ళాలన్నా మన స్వేచ్ఛ, దేవుడు దాన్ని ఏమి అండవు, మన ఇష్టం అది. కాకపోతే దేవుడు ఒక స్థానిక సంఘం అని పెట్టాడు కాబట్టి, మనం అక్కడ పుట్టి అందులో పెరిగి ఎదిగాం కాబట్టి, అందులో మనం సమర్పించుకున్నాం కాబట్టి, అక్కడున్న అందరితో ఐక్యతను మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఈ నియమాన్ని పెట్టాడు. కాబట్టి స్థానిక సంఘాలని ప్రాముఖ్యత పెట్టాడు. కానీ నువ్వు ఏ సంఘానికైనా వెళ్ళు, నువ్వు స్థానిక సంఘానికి వెళ్ళు, ఇంకే సంఘానికైనా వెళ్ళు, ఇంకెక్కడికైనా వెళ్ళు, అది నీ ఇష్టం. కానీ నీ హృదయం మారకుండా, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించుకోకుండా నువ్వెన్ని సంఘాలు మారినా నీలో దేవుని కార్యాలు ఏమీ జరగవు. గుర్తుపెట్టుకోండి, అదే నేను చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో సంఘాలు ఎందుకు మారుతున్నారు చెప్పండి? ఒకటే కారణం తెలుసా? ఏం కారణం? పగ, ప్రతీకారం, లేదా అసూయ, ద్వేషం. వాళ్ళ నచ్చల, వీళ్ళు నచ్చల.
ఈ కారణముతోటే 90 మంది చర్చిలు మారుతున్నారు. 10 మంది ఎందుకు మారుతారు తెలుసా? జాబ్ వచ్చి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ నుండి రోజు ఏడకి ఫర్ ఎగ్జాంపుల్ మన సంఘం ఒక విశ్వాసం అనుకుందాం, ఆయనకి జాబ్ వచ్చింది. ఉదాహరణకి సుబ్బారావుకి జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? సికింద్రాబాద్ ఎక్కడ ఉంటున్నాడు కదా. శిరీష జాబ్ వచ్చింది, ఎక్కడ ఉంటుంది? తెనాల్లో ఉంటుంది కదా. రవి వాళ్ళు వీళ్ళకి జాబులు వచ్చినాయి, ఎక్కడ ఉన్నారు? గుంటూరులో ఉంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఆదివారం రాగలరా? రోజు రాలేరు. అలాంటి సందర్భంలో వాళ్ళ ఇళ్ళ దగ్గర చర్చి చూసుకుని వెళ్తారు. అది అర్థమంతో, అది న్యాయమంతో, అది వాక్యానుసహితం అది. కానీ 90 మంది విశ్వాసులు ఎలా ఉన్నారు తెలుసా? ఒకటి, సంఘం అన్న గొడవలు పడక, ఈయనతో నాకు గొడవ, ఏదో ఇంటి దగ్గర ఏదో గొడవ అయింది 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం, ఈడెళ్ళిన చర్చికి నేను వెళ్ళకూడదు. ఇంతే, ఈ ద్వేషంతో ఇంకో చర్చికి పోతారు. ఇట్లాంటి ద్వేషం పెట్టుకుని నువ్వేం మందిరానికి వెళ్ళి ఏం ఉపయోగం ఉంది? పరలోకి వెళ్ళగలవా మనం? అందుకు యేసుప్రభువు ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో, నువ్వు బలి అర్పించేటప్పుడంట నీ సహోదరుని మీద నీకేమైనా విరోధం ఉన్నట్లయితే ముందు ఆ బలి అర్పేసి ఆ సహోదరు దగ్గరికి వెళ్ళి అతనితో సమాధానపడి ఆ తర్వాత ఏం చెయ్యి, నువ్వు వచ్చి నీ అర్పణ అర్పించి అంటాడు యేసుప్రభువు. అది ఎవరు చేయట్లా, ఈరోజు చేయట్లా. సమాధాన పడాలని మనసు లేదు, శత్రుత్వం పెంచుకోవాలనే కానీ కదా. కొన్నిసార్లు దేవుని పిల్లరా సంఘం అది, అందుకే దేవుడు ఇది ఒక ప్రాక్టీస్ మనకి. సంఘం అనేది ఎందుకు దేవుడు ఇట్లా పెట్టాడంటే కొన్నిసార్లు మనకు తెలుసో తెలియకో మన మాటల వల్ల ఎదుటివారు బాధపడతారు. కొన్నిసార్లు మనం చేసిన పనులను బట్టి ఎదుటివారు లేదా పక్కవారు కొన్నిసార్లు బాధపడతారు. మనస్పర్ధలు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, రాకుండా ఉండవు. ప్రతి మనుషుల మధ్యలో ఏమొస్తాయి? మనస్పర్ధలు వస్తాయి. అలా వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? గోరంతలు కొండంతలు చేయకూడదు. దాన్ని సమాధానపరచుకోవడానికి మార్గాలు వెతుక్కోవాలి మనమే. అలా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సరదాగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుందాం, మీ ఇద్దరు మంచివాళ్ళే, మంచి స్నేహితులే, కలిసి కూర్చున్నారు, ప్రార్థన చేసుకున్నారు, వాక్యం చదువుకున్నారు, అంతా అయిపోయింది. చివరిలో ఒక స్నేహితురాలు ఏదో 2 జోకులు వేసింది ఇంకొక ఆమె మీద, అనుకోకుండా తెలియక తక్కువ ఆమెకేం కలిగింది? ఆ జోకు నవ్వుగా తీసుకుంది అనుకున్న దానికి ఆమె ఏం చేసింది? సీరియస్ అయిపోయింది, బాధపడిపోయింది. ఇంకా నేను మంచిగా నీతో సహవాసం చేత నువ్వు నీతో ఎగతాళి చేసి అవమానిస్తావని చెప్పేసి ఆమె మాట్లాడడం మానేసింది. ఇంకా రావట్లా ప్రార్థనకి. అప్పుడు ఈ మాట్లాడిన ఆమె ఏం చేయాలి? ఆమె అర్థం చేసుకోవాలి, గ్రహించాలి ఈ సత్యాన్ని. ఎందుకు రావట్లేదు, ఎందుకు సరిగ్గా ప్రార్థన పాల్గొట్టలేదు, కాబట్టి నేనేం చేయాలి? అసలు అడిగి చూద్దాం, ఎందుకు రావట్లేదు అడగాలి. అప్పుడు ఆమె కూడా నిజాయితీగా చెప్పాలి, నువ్వు నెట్ అన్నావు కదా, నా మనసు బాధ, అందుకని అని నిజాయితీ చెప్పాలి, జరిగిన సంఘటన చెప్పాలి. అప్పుడు ఏమైంది? అర్థం చేసుకుని సమస్యను ఏం చేసుకుంటారు? పరిష్కరించుకుంటారు. అది సమాధాన పట్టం అంటే. అది క్రీస్తులో మనమందరము సమాధాన పట్టడానికి పిలువబడ్డాము, గుర్తుపెట్టుకుంటారు. అందుకే సంఘం ఇది ప్రాక్టీస్. ఇక్కడ సమాధానం పడగలిగిన వాళ్ళే పరలోకంలో అడుగు పెడతారు. ఎందుకంటే ఇక్కడ సమాధానం లేని వాళ్ళకి నువ్వు ఎన్ని చర్చిలు మారినా ఏడకపోయినా పరలోకంలో కాలు పెట్టే అర్హత మనకు లేదు అనుకుంటారు. అందుకు చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారు? చర్చిలు మారరు, చర్చిలు చీల్చిపడేస్తారు కదా. ఫస్ట్ దగ్గర కొంచెం పర్వాలా, నచ్చపోతే ఇంకో జడ్జికి వెళ్ళి అక్కడితో ముగించుకుంటారు. ఒక 10 మంది వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తారు, అది వేరే విషయం. ఇంకొంతమంది ఏం చేస్తారు? ఇంకా పగా పరిధికారాలు ఎక్కువైపోయి చర్చిలు ఏం చేస్తారు? 3 ముక్కలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, శోభనాపురం అని విజయవాడలో, శోభనాపురం మీరు నమ్మరు దేవునికి బిడ్డారా, ఇప్పటికీ నాకు ఏడుపు వస్తాడు వెళ్తే కనుక. ఒక చర్చి ఎట్లా ఉంటుంది, ఇంకో చర్చి ఎక్కడ ఉంటుంది తెలుసా? గొడవలు పడి మనస్పర్ధలు వచ్చేసి 2 భాగాలు అయిపోయి ఇంకో సంఘం ఎక్కడ పెట్టారు తెలుసా? కరెక్ట్గా మన స్టార్ ఉంది చూసారా, ఇంకదే సేమ్ ఇట్లాగే ఉంటుంది. రోడ్డు ఎట్లా ఉంటుంది, ఆ రోడ్డుకి ఎదురు ఆ స్టార్ దగ్గర చర్చి ఎంట్రన్స్ అది. ఇదేం పాత చర్చి. ఎంత బాధ వేసిందంటే, ఏంది ప్రభా, 2 పక్క మైకులు ఒకే టైం ప్రార్థనలో, ఇక వాళ్ళు పాడతారు వీళ్ళు పాడతారు, ఏడో 20 మంది ఉంటారు, ఆడో 20 మంది ఉంటారు. ఏందిరా బాబు ఇది, ఎంత దారుణం అయిపోయిన పరిస్థితి. అది ఎవరో చర్చి కాదు, మన ఈసే చర్చే. మన ఈసే చర్చిగా జరిగింది ఆ సందర్భం. శోభనాపురం అనే ఊరు ఉంటుంది, విజయవాడ దాటిన తర్వాత నున్నల్లి దారిలో ఉంటుంది శోభనాపురం అని. ఎలా అయిపోయింది చూడండి జరుగుతారా. ఎంత ద్వేషాలు, ఇంత పగలు పెట్టుకుని సంఘాలు ఇట్లా చేసుకుని ఏం పనిలోకి వెళ్తాం మనం? ఇలా ఎవరు చేస్తారో తెలుసా? మనుషులకు దగ్గరైన వాళ్ళు ఇలా చేస్తారు, దేవునికి దగ్గరైన వాళ్ళు ఇలా చెయ్యలేరు దేవునికి బిడ్డ. అందుకే మనం ఎవరికి దగ్గర అవ్వాలి? ప్రభువుకు దగ్గర అవ్వాలి. ఎవరు మాయ మాటలు వినకూడదు.
చాలామంది విశ్వాసులందరూ ఆ సేవకుడు చెప్పిన మాయమాటలు విని మోసపోయారు. యేసుప్రభు ఏం చెప్పాడు? సాతానుకు సాతానే విరోధంగా ఏ పని చేయడంట. మరి దేవుడికి విరోధంగా దేవుడి బిడ్డలే చేస్తున్నారు ఈ రోజుల పనులు. ఎందుకు చేస్తున్నారంటే దేవుని వాక్యం వాళ్ళలో లేదు. ఇది నేను ఇప్పుడు జరిగే సందర్భం కాదు, ఇక్కడ ఈ 5వ అధ్యాయంలో జరిగినా నేను మీకు చెప్తున్నా, వివరిస్తున్నా. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఏవేవి సందర్భాలు అయితే ఉన్నాయో అవే ఇప్పుడు జరుగుతున్న కాలానికి పోల్చి నేను మీకు చెప్తున్నా. ఇక్కడ చూడండి, యేసు ప్రభువు వారు ఏమంటారు పరిసయ్యుల గురించి. 5వ అధ్యాయంలో 43వ వచనం నేను చదువుతున్నాను. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు కదా. యేసు ప్రభువుని అంగీకరించలే వీళ్ళు. ఎందుకని? యేసు ప్రభు నచ్చలే వీళ్ళకి. ఎందుకు నచ్చలేదంట? యేసు ప్రభు అంటారు, నేను ఏ నామమును వచ్చాను? తండ్రి నామమును వచ్చాను, కాబట్టి మీరు నన్ను అంగీకరించలా. మరి ఒకడు తన నామను వచ్చిన ఎడలా వానిని అంగీకరించరు. చూసారా ఎట్టున్నారంటే పరిసయ్యులు? సర్వోన్నతులే దేవుడి నామంలో వస్తేనేమో యేసుప్రభుని ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లా. నువ్వేందే దేవుడివి, నువ్వేందే రక్షకుడివి, నువ్వేందే రక్షించేది మమ్మల్ని, నువ్వేందే స్వస్థపరిచేది అని ఆయన తృణీకరిస్తున్నారు. కానీ ఇంకొకటంట వాళ్ళ నామంలో వస్తే అంట వాళ్ళని ఏం చేస్తున్నారంట, స్వీకరిస్తున్నారు. ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు జరిగింది అది, ఇప్పుడు జరుగుతుంది ఇదే కదా. వాక్యానుసారంగా మనం అంగీకరిస్తామా? అంగీకరించాం. ఎవరైనా ఒక అబద్ధం చెప్తే నమ్మేస్తాం. ఎవరైనా ఆకర్షిస్తే దేవునికి పుట్టారా గుర్తుపెట్టుకొని ఒకటే చెప్తున్నాను, మా మందిరంలోకి వస్తే దీవింపబడతావు, మా మందిరంలోకి వస్తే ఆశీర్వాదాలు ఉంటాయి, మా మందిరంలో ఆత్మ ఉన్నది, అక్కడ లేదని ఎవరైనా మీకు చెప్తే దేవునికి ఇవి నేను చెప్పినా నేను పెద్ద అబద్ధకునే. అది అసలు బైబిల్ అలా లేదు. దేవునికి పుట్టారా బైబిల్ అలా లేదు. బైబిల్ ఒకటే చెప్తుంది, నువ్వు ప్రభు దగ్గర రా అని చెప్తుంది అంతే. యేసు ప్రభు పాదాల దగ్గరికి రా, నీ పాపాలు కడుక్కో, నిన్ను పరిశుద్ధపరచుకో, నిన్ను సరి చేసుకొని బైబిల్ చెప్తుంది తప్ప ఇదిగో పలానా ఈ మందిరం దగ్గరికి రా, ఈ మందిరం దగ్గర, మా దగ్గర మా దగ్గర దీవులు ఉంటాయి, మా దగ్గర ఇన్ని వారాలు కలుసుకో, నీకు ఇవన్నీ జరిగిపోతాయి. బైబిల్ ఎక్కడ చెప్పలేదు పిల్లరా. అది కేవలము మన అవసరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు వాడుకుంటారు. మన బలహీనతను వాళ్ళు వాడుకుంటున్నారు. ఎలాంటి సమస్య ఉన్నా సరే గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు కొన్ని కుటుంబాలు గలిబిళ్ళు వస్తాయి, ఎవరికైనా వస్తాయి, నీకైనా నాకేంటి. యోబుకే వచ్చినాయండి. సర్వోన్నతమైన దేవుడికి గొప్ప ఇష్టుడైన భక్తుడు ఆయనకే వచ్చినాయి. ఎవరికైనా వస్తాయి. ఆ సందర్భంలో దుష్టుడు శోధిస్తాడు మనల్ని. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిరత్వం చాలా ముఖ్యము. గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఉండకూడదు. దేవుని పిల్లారా, స్థిరంగా ఉండాలి. ప్రభు పాదాలు పట్టుకోవాలి. మనుషుల దగ్గర పరుగులెత్తకూడదు. నీకు నువ్వే మోకలేసి ప్రార్థన. ఎందుకంటే యేసు ప్రభువు ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో ఆ రోజే అతి పరిశుద్ధ స్థలంలో తెర ఏం చేయబడిందంట, పైనుండి కిందకు చేల్చబడింది. ఇంకా ఏ యాజకుడితో పని లేదు నీకు. ఇంకా గుర్తుపెట్టుకు, ఏ పాస్టర్తో నీకు పని లేదు. నువ్వు డైరెక్ట్గా ప్రభు దగ్గరికి వెళ్ళొచ్చు, నువ్వు డైరెక్ట్గా ప్రార్థన చేయొచ్చు. నువ్వు ప్రార్థన చేస్తే కూడా సతికిపోతాయి. గుర్తుపెట్టుకో, ఆ విశ్వాసులు మీరు ఎదగాలని నా తప్పరా. మీకు అర్థమవుతుందా? అందుకు మమ్మల్ని పెట్టాడు దేవుడు ఇక్కడ. మరి ఎందుకు పాస్టర్ మీరు అడిగితే, ఈ సత్యాలు మీరు తెలుసుకోవాలి. మీకు మీరుగా నేరుగా తండ్రి అని యేసుని పిలవాలి. మీకు మీరుగా ప్రభువుతో సహవాసంలో ఎదగాలి. మీరుగా ప్రభువుకి దగ్గర అవ్వాలి. మీకు మీరుగా అద్భుతాలు మీరు రుచి చూడాలి. మీకు మీరుగా చేయాలి. నువ్వు స్వస్థపరచగలవు, నువ్వు ప్రవచించగలవు, నువ్వు అద్భుతాలు చేయగలవు. దేవుడు సంఘంలో ఎవరికైనా వరాలని అందరికీ ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు ఆయన. నేను పాస్టర్ అయి ఉండొచ్చు కాబట్టి, నేను పాస్టర్ కాబట్టి నువ్వు స్వస్థపరచమ్మా, నువ్వు ఇక్కడ స్వస్థపరచడానికి వెళ్ళి అంటా నీ లేదు. నువ్వు స్వస్థపరిచి మంచి దేవుని స్తోత్రం, ప్రభు మహిమ కలుగును గాక. తద్వారా ఏమైంది, జనాల్లో నీకు మెప్పు పెరిగిద్ది, నాకు మెప్పు తగ్గిద్ది. అవునా కదా? స్వస్థపరిచేవాళ్ళే జనాలకు కావాలి. వాక్యాలు చెప్పాలి. ఎందుకు బొచ్చుడు వాక్యాలు 100 మంది చెప్తారు. వాక్యాలు చెప్పాలి. ఎవరు కావాలి ఈ రోజుల్లో? స్వస్థపరిస్తే చెయ్యగా ఏమైపోవాలి, వాళ్ళు అద్భుతం వాళ్ళుగా కావాలి. కాబట్టి జనాలు ఆటోమేటిక్గా ఏమైద్ది, మైండ్ అటు పరిగెత్తిద్ది, అటు తిరిగిద్ది. కాబట్టి మెప్పు ఎవరికి వెళ్తుంది? ఆమెకి వెళ్తుంది. పాస్టర్ గారు అంత మెప్పు ఉండదు. ఇంకా పాస్టర్ గారు పట్టించుకో, ఆయన ఏదో పాస్టర్లే, అమ్మో అమ్మయ్య అమ్మగారు అమ్మో చేయి పెడితే సార్ పడిపోతారు, చేయి పెడితే సార్ లేచిపోతారు, చేయి పెడితే మొత్తం పుండంతా లోపల గడ్డతో బయటకు వచ్చేసింది. ఆమెగా స్వస్థపరిచేది. ఎవరు స్వస్థపరిచేది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, యేసుప్రభు స్వస్థపరుస్తున్నారు, యేసుప్రభు బాగు చేస్తున్నాడు. యేసుప్రభు ఆ తలాంతి ఇచ్చాడు ఒక వ్యక్తికి, అంతే.
సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అప్పుడు ఏం చేయాలి? ఆ స్వస్థపరిచయం కూడా ఎంతో తగ్గింపు కలిగి ఉండాలి. సంఘ కాపరికి లోబడి ఉండాలి. అప్పుడు అది దేవుడు సంతోషపడతాడు. యేసుప్రభువు ఏం చేశాడు తెలుసా? ఒక సందర్భంలో బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి వెళ్తే, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ ఏమంటాడు తెలుసా? అందరి ముందు ఫేమస్ పాస్టర్ గారు ఆయన. ఇంక చెప్పాలంటే మన భాషలో చెప్పాలంటే గొప్ప దైవజనుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను చంపాలనుకుంటే హేరోదుకి భయం వేసిందంట ఆయన చంపడానికి. అంత పెద్ద పాస్టర్ గారు ఆయన, అంత పెద్ద దైవజనుడు ఆయన. అలాంటి బాప్తిస్మ ఇచ్చే యోహాన్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభువు ఏం చేశాడు? ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ తీసుకున్నాడు. అప్పటికి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఆపాడు. అయ్యా, నువ్వు నా దగ్గర తీసుకోవటం ఏంటి? ఇది వాక్య లక్ష్యం. దేవునికి ఎవరైతే దగ్గర అవుతారో వారు నేర్చుకునే లక్షణాలు ఇవేది అనుకుంటారు. వారిలో గర్వం అనేది ఉండదు. వారు ఒకళ్ళని వాళ్ళు పొగుడుకోరు, వాళ్ళు మెప్పుపరుచుకోరు. అందుకని యేసుప్రభువు ఏమన్నా చూడండి, ఇక్కడ ఇంకా ఉంటుంది చూడండి తెలుపులరా. అయిపోయి ముగిచ్చేస్తాను, ఇంకొక 2 నిమిషాలు, ఏమనుకోవద్దు. 43వ వచనం, నేను నా తండ్రి నామమున వచ్చినను మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చినలా వానిని అంగీకరింతురు. అద్వితీయ దేవుని వలన, ఇదమ్మా జాగ్రత్తగా చూడండి అందరూ. 44 వచనం, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? అర్థమైంది మీకు ఆ మాట? దేవుడి నుండి మెప్పు కావాలి మనకి. దేవుడి నుండి మనం మెప్పించబడాలి. దేవుడి దగ్గర నుండి ప్రశంసలు అందుకోవాలి మనం. దేవుడి దగ్గర పొగడతలు అందుకోవాలి మనం. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసుడు అని దేవుడు చెప్పాలి. కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంట? ఈ పరిశీలంట ఎవరు మెప్పు కోరుతున్నారంట? దేవుడు మెప్పు మాకెందుకు? మాకు ఎవరు మెప్పు కావాలి? నన్ను నువ్వు మెచ్చుకోవాలి, నన్ను నువ్వు పొగడాలి, నన్ను జనాలు పొగడాలి. మనుషుల మెప్పు కొరకు వారు ప్రయాసపడ్డారు. మనుషుల మెప్పు కొరకు వారు బోధలు చేశారు. మనుషుల మెప్పు కొరకు వారు యేసు ప్రభువుని ద్వేషించారు, అసహించుకున్నారు. యేసుని చంపితే మనుషుల మెప్పు మనకు వచ్చింది, యేసుని ద్వేషిస్తే మనుషుల మెప్పు మనకు వచ్చింది. కాబట్టి దేవుని పిల్లరా, ఈ రోజుల్లో మనుషులు మెప్పు కోరే వాళ్ళు ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనల్ని ఎవరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది వాక్యము అబ్బా పాస్టర్ గారు భలే చెప్పాళ్ళే అనిపించుకోవడం వాక్యం చెప్తారు. తెలుసా మీకు? అలా చెప్పకూడదు. ఎవరైనా వచ్చి అబ్బా పాస్టర్ గారు మీరు భలే వాక్యం చెప్పారే అన్నాడు అనుకోండి, నమ్మొద్దు అసలు. అవి దొంగ మాటలు. ఒకటి, ఆ చెప్పిన పాస్టర్ దగ్గర అవడానికి వీళ్ళు వేసి మన ఇప్పుడు భాషలో ఏమైనా బిస్కెట్ వేస్తారంటారు కదా, అట్లాంటి లక్షణం అది. ఆయన ఏదో పొగిడేసి ఆయనకి ఏదో ఆయన అట్రాక్షన్ పొందాలి అనే ఉద్దేశంతో అనే మాటలు అవన్నీ. బైబిల్ కంటే వాక్యం ఎవరైనా గొప్పగా చెప్పగలరు ఈ భూమి మీద? పరిశుద్ధాత్మ కంటే గొప్ప ప్రసంగులు ఇంకెవరున్నారు కదా? బైబిల్ తెలిసి చదివితే అంతకంటే గొప్ప ప్రసంగం మేమందరం కాపీయే. మేమందరం ఎక్కడ కాపీ కొడుతున్నాం తెలుసా? బైబిల్లో చూసి కాపీ కొడుతున్నాం. మేమందరం కాపీ పాస్టర్లు. మేము మా సొంతగా ఏం చెప్పట్లే మేము ఏది కూడా. సో మెప్పు ఎవరికి వెళ్ళాలి? దేవుడికి వెళ్ళాలి కదా. పాస్టర్ గొప్ప ప్రసంగం చేయడం ఏంటి? పాస్టర్ చెప్పేది ఏంది? ఆయన ఎక్కడ చెప్పాడు? ఇందులోదిగా చెప్పింది, ఇందులో చూసేగా చెప్పేది. అప్పుడు మహిమ ప్రభువుకి వెళ్ళాలి. ఏ పాస్టర్ని అబ్బా బలి చెప్పారో అనకూడదు. అది మంచి పద్ధతి కాదు. అది అట్లా అనకూడదు. అది అలా అంటే మనం పరిశుద్ధాత్మను బాధ పెట్టినట్టే, లేకపోతే ఒక మనిషిని కనపరుస్తున్నట్టే, అతనిలో గర్వం పుట్టించినట్టే. మన వల్ల ఒక వ్యక్తి గర్విష్ఠుడు అవ్వచ్చేమో, అందరూ అవ్వకపోవచ్చు, కానీ కొంతమంది అవుతారేమో. కొంతమంది ఉల్లసించిపోతారు, అబ్బా బలి చెప్పానంట అని. వాళ్ళలో ఒక చిన్న గర్వం వస్తే దాని కారకులు ఎవరు? నువ్వు అనబట్టే కాదు ఆ మాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం మనుషులకు దగ్గర అవ్వాల్సింది మనం ఎవరికి దగ్గర అవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర అవ్వాలి. ఆయనతో అత్యున్నతమైన సంబంధం కలిగి ఉండాలి. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుడు ఎలా అన్యోన్యమైన సంబంధం కలిగి ఉన్నారో మనం కూడా అలాగే అన్యోన్యమైన సంబంధం ఆయనతో కలిగి ఉండాలి. అందుకనే యోహాను సువార్త 17వ అధ్యాయం ప్రార్థన మీరు చదివితే అర్థమైంది. యేసుప్రభు తండ్రితో అంటాడు, అయ్యా నువ్వు నేను ఎలాగున్నామో వాళ్ళు కూడా అలాగ ఐక్యమై ఉండాలి, అందుకని నేను ప్రార్థన చేస్తాను అంటాడు యేసుప్రభు. కాబట్టి దేవుని పిల్లరా, ఈరోజు ఒకసారి పరిశీలించుకో, నీ హృదయంలో ఎవరికి చోటు ఉంది? మనుషులకు చోటు ఉందా? వస్తువులకు చోటు ఉందా? స్థలాలకు చోటు ఉందా? మందిరాలకు చోటు ఉందా? లేకపోతే ప్రభు అయినా యేసుక్రీస్తుకు నీ హృదయంలో చోటు ఉందా? ఆలోచించుకో ఒకసారి. ప్రభువుకి దగ్గర నువ్వు ఒక్కసారి యేసుకి దగ్గర అయితే నేను ఎవ్వరు మోసగించలేరు. గుర్తుపెట్టుకో, నేను ఎవ్వరు మాయ చేయలేరు కదా.
ఎప్పుడైతే వాక్యానికి నువ్వు దగ్గరైనప్పుడు, ప్రభు సన్నిధికి నువ్వు దగ్గరైనప్పుడు, వ్యక్తిగతమైన అనుభవం ఆయనతో నువ్వు కలిగి ఉన్నప్పుడే ఇలాంటి ప్రతి శోధనను జయించుకుని బయటకు వస్తావు. అంతే తప్ప ఏ మందిరానికి వెళ్ళినా లేకపోతే ఇక్కడికి వచ్చినంత మాత్రాన నువ్వు ఏ శోధనను బయటికి పడలేవు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవునికి దగ్గర ఉన్నంత వరకు, యేసు ప్రభువారికి నీ హృదయంలో పరిపూర్ణమైన స్థానం ఇవ్వనంత వరకు నువ్వు ఇక్కడున్నా కూడా శోధనని జయించలేవు. గుర్తుపెట్టుకో, ఎక్కడికి వెళ్ళినా జయించలేవు అంతే. అందుకని ఈ 5వ అధ్యాయం మళ్ళీ ఇంటికి చదవండి ఒకసారి. యేసు ప్రభు ఏమేమి చెప్పాడు ఒకసారి చదువుకోండి. 5వ అధ్యాయం మొత్తం చదువుకుని, అయ్యా నేను కూడా నీతో అలాంటి సహవాసంలో ఉండాలి, నేను నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదు, నీకు నచ్చినట్టుగానే నేను కూడా బ్రతకాలి ప్రభు అని మన జీవితాలను యేసయ్యకి సమర్పించుకుని జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు చెప్తాను కదా. అదే ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఏమన్నాడు చూడండి యేసు ప్రభు 30వ వచనంలో, 30వ వచనం ఏమన్నా చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తెచ్చున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను కనుక నా తీర్పు న్యాయమైంది. చూస్తారా ఏమన్నాడు ఆయన? నా తండ్రి చిత్త ప్రకారమే చేస్తాగా, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకను కదా. నీ ఇష్టం వచ్చి నువ్వు బ్రతకొద్దు. పక్కింటాం అడిగిందని, ఎదురింటాం అడిగిందని, ఎవరో మొహమాట పెడుతున్నారు వాళ్ళ కోసం బతకొద్దు. నువ్వు ప్రభు కొరకు బ్రతుకు. దేవుడు ఇష్టమేంటో తెలుసుకుని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కొరకు నువ్వు బ్రతుకు. అది యేసు ప్రభు చేశారు. 5వ అధ్యాయంలో అది చెప్తున్నాడు ఆయన. నేను ఏది కూడా నా ఇష్టానుసారం చేయలేదు, నేను ఏది విన్నానో తండ్రి దగ్గర నుండి అదే నేను చేశా. నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఏది కూడా ఇప్పుడు చేయలే. యేసు ప్రభు చెప్పాడు. అది మనం నేర్చుకోవాలి. కాబట్టి ఆయనకు నువ్వు దగ్గర ఆయన ఇష్టమేంటో తెలుసుకో. మాటల విషయంలో కానీ, ప్రవర్తన విషయంలో కానీ, ఎవరితో సహవాసం చేసే విషయంలో కానీ, ఏదైనా సరే అల్టిమేట్ ప్రభువుకు మించి వీళ్ళే దేవుడు. చివరికి ఒక్క మాట వేసి ఉన్నారు, నాకంటే తన తండ్రినేనను తల్లినేనను ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాదు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు కదా. శిలువ అంటే శ్రమలు, శోధనలు ఎన్ని ఉంటాయి, అవి నువ్వు భరించాలి. దేవుడు అనుమతి ఇచ్చాడు దాన్ని. అవి వదిలించుకోవడానికి మనం వెళ్తున్నాం మందిరాలకు ఈరోజు. మీకు అర్థమవుతుందా? ఇదేంట్రా బాబు, ఈ సిలువ నా మీద ఉంది, ఈ సిలువ ఎట్ట వదిలిపోయిద్దా, తప్పించుకోవడానికి పాస్టర్ల దగ్గరికి వెళ్తాము, ఆ సిలువ తీర్చుకోవడానికి, ఆ బరువు తీర్చుకోవడానికి మందిరానికి వెళ్తాం. కాదు, ఆ సిలువ మోస్తూ నువ్వు ప్రభుని వెంబడించాలి. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడు నాకు పాత్రుడు కాదు. ఇంకంతే. ఈరోజు మొత్తం మారిపోయింది, ఉల్టా ఫాల్ట్ అయిపోయింది. ఈరోజు మందిరానికి వెళ్తే శ్రమను విడుదల నువ్వేం అడగవసరం, ఇస్తాడు ఆయన నీకు. నువ్వు ప్రభువులో నిలకడగా ఉంటే గుర్తుపెట్టుకుని. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా ఒక సందర్భంలో యాకోబు పత్రికలో, ప్రతివాడికంట సహించు దానికంటే ఎక్కువ శోధన ఎవరికి కూడా ఆయన ఎవరికి ఇవ్వడు. గుర్తుపెట్టుకో. నీ కుటుంబంలో గలిబిలి వచ్చిందా, ఆ గలిబిలి జీవితాన్ని సచ్చేదాకా ఉండదు నీకు, అది కొంతకాలమే ఉంటుంది. గుర్తుపెట్టుకో. నువ్వు సహించేంత వరకు దేవుడు అనుమతిస్తాడు. ఆ తర్వాత దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. రే నువ్వు ఇంకా శోధించడానికి వీల్లేదురా సతానా, నా బిడ్డ తట్టుకోలేదు, ఆపేస్తాడు దేవుడు. అంతే. ఆ విడుదలిస్తాడు దేవుడు నీకు ఖచ్చితంగా, ఆయన పాదాలు పట్టుకుంటే. లేకపోతే అందులో పడిపోతావు ఇంక అంతే. దేవుని పిల్లరా, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి. ఇలాగ దేవుడికి నచ్చినట్టుగా నువ్వు బతకాలంటే ఆత్మీయ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు ముందు దేవునికి దగ్గర అవ్వాలి. నీ గృహంలో ఈ తర్బీదు నువ్వు పొందాలి, ఈ శిక్షణ నువ్వు పొందాలి. గృహంలో వ్యక్తిగతంగా నువ్వు దేవునికి బాగా దగ్గర అవ్వాలి. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని కొరకు ఇష్టంగా బ్రతకగలవు. దేవుడు అట్టి కార్యము, దేవుడికి నచ్చినట్టు జీవితం మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్.